హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ మేకప్ని చేసుకోవడం ఎలా. సో బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు హ్యాపీలీ ఈ వీడియో చూసి మేకప్ చేసేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ముందుగా మన ఫేస్ని మాయిశ్చరైజర్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా మీరు యూస్ చేయవచ్చు, ఎందుకంటే ఇది సింపుల్ మేకప్ కాబట్టి. సో నో ప్రాబ్లం. నేను నా దగ్గర ఉన్నటువంటి మాయిశ్చరైజర్ని అయితే యూస్ చేశాను. సో అలా ఓవరాల్గా డాట్స్గా అప్లై చేస్తూ కంప్లీట్గా మంచిగా మాయిశ్చరైజింగ్ చేసేయండి ఫేస్ని. సో కొంచెం నీట్గా మంచిగా మాయిశ్చరైజర్ పెట్టేసేయండి, అప్లై చేసేయండి ఫేస్కి. సో మాయిశ్చరైజర్ తర్వాత నా ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మేకప్ చేసేటప్పుడు ఫేస్కి మాత్రమే కాకుండా నెక్ పార్ట్కి కూడా ఖచ్చితంగా మేకప్ చేయాలి. ఇయర్స్కి కానీ నెక్ పార్ట్కి కానీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఆఫ్టర్ మేకప్ అంటే మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్ ఒక కలర్లో, నెక్ పార్ట్ ఒక కలర్లో కనిపిస్తుంది. సో అందుకోసమే నెక్కి కూడా మీరు అన్నీ అప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి నేనైతే ప్రైమర్ యూజ్ చేస్తున్నానండి. సో బేసిక్గా ప్రైమర్ పెట్టేస్తున్నాను. ఇది కూడా డాట్స్గా అప్లై చేసేసి ఫేస్కి అండ్ నెక్కి డాట్స్గా అప్లై చేసేసి కంప్లీట్గా మంచిగా మర్జ్ అయ్యేలాగా ఫేస్ పైన కంప్లీట్గా అప్లై చేసేయండి. ఆల్ పార్ట్స్కి, ఐస్కి కానీ, అప్పర్ లిప్ కానీ, సో నెక్ పార్ట్ కానీ, ఇయర్స్కి కానీ, సో ఆల్ ఓవర్ అన్నిటికీ కూడా మీరు మంచిగా నీట్గా అప్లై చేసేయండి. సో ఇది ఎందుకు ప్రైమర్ అంటే మన ఫేస్కి ఒక స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ప్రైమర్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి బిఫోర్ ఫౌండేషన్. సో ఇది మంచి ఒక నైస్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట మన ఫేస్కి. సో ఈ విధంగా చూడండి ఒకసారి ప్రైమర్ తర్వాత నా ఫేస్ ఎలా ఉందో ఒకసారి. సో ఇది మన సెకండ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్లో నేనైతే ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి, బట్ ఇది మనకు సింపుల్ మేకప్ కాబట్టి నేను నా సింపుల్ మేకప్ని నేను ఎట్లా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో అట్లా నేను యూజ్ చేసే మెథడ్ని నేను మీకు చూపిస్తున్నాను. సో ఓకే, నేనైతే ఇలా డాట్స్గా తీసుకొని కంప్లీట్ ఓవరాల్ ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది బ్లెండర్ అనమాట. సో బ్లెండర్ యూజ్ చేస్తే చాలా బాగా మెర్జ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫౌండేషన్ ఎంత బాగా మన స్కిన్కి మర్జ్ అయిపోతుందో అప్పుడే చాలా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. లేకుండా మనం అంటే కొంచెం హ్యాండ్స్తో పెట్టచ్చు. చాలామంది చాలా టైప్స్ యూజ్ చేస్తారు, బట్ నేనైతే బ్లెండర్నే ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే బాగా బ్లెండ్ అయ్యి బాగా మర్జ్ అవుతుంది. సో నాకైతే బ్లెండర్ యూజ్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో నేను మామూలుగా చాలా టైమ్స్ మోస్ట్లీ అయితే నేను బ్లెండరే యూజ్ చేస్తాను. సో ఈ విధంగా మంచిగా మర్జ్ అయ్యేలాగా ట్యాప్ చేస్తూ అట్లా బ్లెండ్ చేయండి ఫౌండేషన్ని. సో నేనైతే నా దగ్గర ఉన్నాయిలే చాలా, ఒక 3-4 టైప్స్ ఉన్నాయి. సో నేను అందులో నాకు సూటబుల్గా ఉన్నటువంటి ఫౌండేషన్ని సింపుల్ కోసం నేను ఆ ఫౌండేషన్ని యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఫౌండేషన్లో ఏ ఫౌండేషన్ అంటే ఆ ఫౌండేషన్ కాకుండా మన స్కిన్ కలర్కి సెట్ అయ్యేలాగా షేడ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. సో అట్లా మీరు ఖచ్చితంగా మీ స్కిన్ కలర్కి సెట్ అయ్యే షేడ్ని మాత్రమే తీసుకోండి, అప్పుడే మేకప్ లుక్ బాగుంటుంది. ఆరెల్స్ మీరు అట్లా తీసుకోకపోతే మీకు అసలు మీ ఫేస్కి మేకప్ సెట్ అవ్వదు. సో అది అంతా కంప్లీట్గా రాంగ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట మేకప్. సో మీకు సెట్ అయ్యేదే మీరు యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఈ ఫౌండేషన్ నా ఫేస్కి కొంచెం ఓకే అనిపించింది. సో అందుకని నేను ఎక్కువగా పౌడర్ని యూజ్ చేయవద్దు అని చెప్పేసి చాలా మినిమల్గా నేను పౌడర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకా ఇంకొంచెం హెవీ లుక్ కావాలి అనిపిస్తే మీరు ఇంకెక్కువ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే కొంచెం తక్కువ కాంపాక్ట్ పౌడర్నే యూజ్ చేస్తున్నాను, చాలా మినిమల్గా పైన అట్లా వేసేస్తున్నాను. బట్ ఓవరాల్ అంత ఓవరాల్ ఫేస్కి కానీ, నెక్కి కానీ, ఇయర్స్కి కానీ అంతటా వేసేయాలి, ఎక్కడ కూడా మీరు మిస్ చేయవద్దు. సో ఈ విధంగా నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను.
సో గైస్ ఇంకా మన ఛానల్ చాలా ఇప్పుడిప్పుడే పెద్దగా వీడియోస్ తీయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా బూస్టప్ అవుతాయి. సో ఇంకా నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నా వీడియోస్ని ఇంతమంది లైక్ చేస్తున్నారా, ఇంతమంది ఇష్టపడుతున్నారా అని చెప్పేసి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఐబ్రోస్. నేనైతే ఐబ్రోస్ చేయించలేదండి, లిటరల్గా చెప్తున్నాను. సో నాకు అంత కుదరలేదు. సో ఓకే, నేను ఉన్న ఐబ్రోస్కి అట్లా లైట్గా పెన్సిల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఐస్కే నేను కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ అప్లై చేయడంలో ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. అది ఏంటంటే అది వచ్చేసి మీరు కాజల్ అయితే ఇట్లా మిడిల్లో దాన్ని పెట్టేసి కాజల్ని పెట్టేసి క్లోజ్ చేస్తే అప్పర్ సైడ్ అండ్ కింద డౌన్ సైడ్ కూడా మీకు ఈజీగా మంచిగా కాజల్ వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా అంటే నేనైతే ఆ ట్రిక్ యూజ్ చేస్తాను, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ మీరు యూజ్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నాకైతే కొంచెం నేను ఇష్టపడతాను దీన్ని. అయితే ఏమైతే అంటే కనురెప్పలు అనేది ఇట్లా మంచిగా పైకి వెళ్తాయి. సో చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో అట్లా నాకు ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి నేనైతే లిప్స్కి ఫస్ట్ లిప్ బామ్ యూజ్ చేస్తాను. లిప్స్టిక్ పెట్టినా కానీ బిఫోర్ అయితే లిప్ బామ్ యూజ్ చేస్తాను. సో అది కొంచెం మంచిగా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా లైట్గా, సో సింపుల్ మేకప్ కాబట్టి నేను లిప్స్టిక్ అప్లై చేశానా చేయలేదా అన్నట్టుగా లైట్గా చేద్దామని అలా లైట్గా చేసేసాను. సో చూశారు కదా, ఇది ఓవరాల్ అవుట్లుక్ అన్నమాట. సో సింపుల్ మేకప్ ఎట్ హోమ్. సో నేను ఈ విధంగా సింపుల్గా మేకప్ చేసుకుంటాను, ఇలా చిన్నగా బయటకు వెళ్ళడానికి కానీ. సో ఈ విధంగా నేను రెడీ అయిపోతాను. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్, ఇది వచ్చేసి మన కలెక్షన్లోనే. సో ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నేనైతే ఇది ఇప్పుడు ఫంక్షన్ వెళ్తున్నాను. సో ఇది వియర్ చేయడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి ఇది వియర్ చేశాను. సో నేను ఇక్కడ రెడీ అవుతూ ఉంటే పాపం మా ఆయన వచ్చేసి కార్ క్లీన్ చేస్తున్నారనమాట. సో చూశారు కదా, ఇది నా కంప్లీట్ అవుట్లుక్ అండి. సో నా డ్రెస్ కానీ నా మేకప్ కానీ చూశారు కదా. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ఫిక్సర్ అండి, మేకప్ ఫిక్సర్తో మనకు స్వెట్ రాకుండా బాగా మేకప్ ఫిక్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ.